అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు: పూత పిందె దశలోని మామిడి తోటల్లో సస్యరక్షణ, బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి విధానం, కొత్తగా వచ్చిన చెరుకు నరికే యంత్రం పనితీరు, రైతుల అనుభవాలు, అభిప్రాయాలు. ఈ ఏడాది నెలకొన్న అనానుకూల వాతావరణ పరిస్థితుల వలన ఎక్కడా మామిడి సకాలంలో పూతకు రాలేదు. అధిక చలి, మంచు వలన కొన్ని ప్రాంతాల్లో పూత దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో బఠానీ నుంచి నిమ్మకాయ సైజు వరకు కాయలు కనిపిస్తున్నాయి. మామిడి రైతులు అత్యంత మెలకువగా వ్యవహరించాల్సిన సమయం కూడా ఇదే. అసలే పూత ఆలస్యమై వచ్చిన కాపు ఎంతవరకు నిలుస్తుందోనన్న ఆందోళన చెందుతున్న రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి చీడపీడలు. ముఖ్యంగా ఈ దశలో తేనెమచ్చు పురుగు, ఆకుగూడు పురుగు, తామర పురుగు, కాయపుచ్చు పురుగులు, అలానే బూడిద తెగులు కూడా ఆశించి నష్టపరిచే ఆస్కారం ఉందంటూ నివారణ చర్యలను తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సునీత. మామిడి అంతా పంట అంతా కూడా పూత మరియు పిండి దశలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రధానంగా మనకి ఈ తేనె మంచు పురుగు ఆశించడానికి అవకాశం ఎక్కువగా ఉందండి. ఈ తేనె మంచు పురుగుని నివారించుకోవడానికి రసాయనిక పురుగు మందులు ఉన్నాయండి. దీంట్లో మనకి ఇమిడాక్లోపిడ్ కాన్ఫిడాంట్ అంటాము. 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ, తర్వాత డైమిథియేట్ దీన్ని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కానీ, తర్వాత థయోమిథాక్సిజోన్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కానీ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చండి. ఈ లేత చిగుళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా కాయలు మనకి ఆకుగూడు పురుగు అది ఈ సంవత్సరం అధికంగా ఉందండి. ఈ పురుగు నివారించుకోవడానికి క్లోర్పైరిఫాస్ లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున కానీ, డైక్లోరవాస్ లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ల చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుగూడు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. తర్వాత ఇంకొక రకమైన పురుగు మనం తామర పురుగు అంటాము. ఈ లేత ఆకుల దశ నుంచి కూడా చిగుళ్ళ మీద ఆశించి తర్వాత కాయ మీద కూడా అది మనకి గోకి తినేసినట్టుగా కనబడతా ఉంటుందండి. లేత పిందెల మీద కూడా ఇది ఆశిస్తుంది. దీనివల్ల కాయ మీద మనకి నల్లగా మనకి ఏర్పడి కాయ యొక్క నాణ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది అనమాట అండి. ఈ నివారణకు ఇమిడాక్లోపిడ్ అంటాము. దీని 0.3 మిల్లీలీటర్లు కానీ, డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు కానీ, థయోమిథాక్సిజం 0.3 గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే కాయపుచ్చు పురుగు అండి. బఠానీ గింజ నుంచి కుంకుడు గింజ వరకు పరిమాణంలో ఉంది. ఎక్కడ చూసినా కూడా తోటల్లో ఈ ఎండు పొలాన్ని ఏరవేసుకోవడం కానీ, కలుపు మొక్కలు లేకుండా, తర్వాత పురుగు మందులు కొట్టినప్పుడు కూడా కాండం మీద కూడా మనం కొట్టుకోవాలండి. కాయపుచ్చు ఏర్పడిన కాయలైనటువంటి పాడైన కాయలన్నింటినీ కూడా ఏరవేసి తోట నుంచి దూరంగా పడవేసుకొని తగలపెట్టుకోవాలండి. ఈ పురుగు ఆశించకుండా పిండి సైజు నుంచి కూడా అంటే డైక్లోరవాస్ 1.5 మిల్లీలీటర్లు, దానికి వేప నూనె లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. తెగుళ్ళ విషయానికి వస్తే కనుక పూతంతా కూడా తెల్లగా అయిపోయి పూర్ణంగా వికసించకుండా అయిపోయే ప్రమాదం ఉందండి. దీన్ని బూడిద తెగులు అంటాము. బూడిద తెగులను నివారించుకోవడానికి లీటర్ నీటికి గంధకం పొడి 3 గ్రాములు కానీ, తర్వాత హెక్సాకొనజోల్ 1 మిల్లీలీటర్ కానీ కలిపి మనం పిచికారీ చేసుకుని దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. పురుగు మందు పిచికారీ విషయానికి వస్తే మొత్తం చెట్టంతా తడిచేటట్టు
తడిచేటట్లుగా మనం ఆకులు, రెమ్మలు, కాండము వీటన్నిటిని కూడా తడిచేలాగా ప్రధానంగా పిచికారీ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ తేనె మంచి పురుగులు, తర్వాత ఈ కాండం తొలిచే పురుగులు, తర్వాత ఈ గూడు కట్టే పురుగులు, ఇవన్నీ కూడా వీటి యొక్క కోశస్థ దశలు భూమిలో పొరల్లో కానీ, ఎండు పొరల్లో కానీ, తర్వాత గూడులో కానీ మనకి ఉంటాయి. కాబట్టి మామిడి యొక్క ఆఫ్ సీజన్ కాలంలో ఇవన్నీ కూడా నిద్రావస్థలో ఉండి వేరే కలుపు మొక్కల మీద బతికి తర్వాత మామిడి పూగిచాయ వచ్చినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తోటంతా కూడా శుభ్రంగా ఉంచుకొని సీజన్లో పిచికారీ చేసుకున్నట్లయితే కాయ దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుందండి. పాడి పంటలు రెండు, రైతుకు రెండు కళ్ళు. గ్రామీణాభివృద్ధికి ఇవే మూలాలు. ప్రకృతి విపత్తులతో వ్యవసాయం కుంటుపడినప్పుడు పాడి పరిశ్రమ అందించే చేయూత వెలకట్టలేనిది. వ్యవసాయమైనా, పశుపోషణైనా ఖర్చులు తడిచి మోపడై నిర్వహణ భారమవుతున్న నేటి పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించుకొని ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకునే దిశగా ప్రతి రైతు దృష్టి సారించాలి. వ్యవసాయానికి కావాల్సిన అతి కీలకమైన వనరుల్లో విద్యుత్ ఒకటి. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నా రైతుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ఉచిత విద్యుత్ రోజుకు 7 గంటలు ఇస్తుంటే కోతల మధ్య దఫదఫాలుగా వస్తున్న కరెంటుతో తడిపిన మడినే తడిపి పూర్తి స్థాయిలో పొలానికి నీరు అందించలేక అనేక కష్ట నష్టాలకు లోనవుతున్నారు. వేసవిలో ఉండే కోతలకు బెంగటిల్లి చేసేది లేక పంటలను కాపాడుకునేందుకు ఖర్చు ఎక్కువైనా రైతులు ఆయిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్న సందర్భాలు అనేకం. మీకు తెలుసా, 1 లీటర్ డీజిల్ తో మనం కేవలం 3.5 యూనిట్ల విద్యుత్ ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. డీజిల్ ఖరీదు దాదాపు 60 రూపాయల వరకు ఉంది. అంటే 1 యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి మనం పెట్టే ఖర్చు సుమారు 17 రూపాయలు. దీన్ని బట్టి రైతు పెట్టే ఖర్చెంతో, వచ్చే రాబడెంతో ఇట్టే అర్థమవుతుంది. మరి కరెంటు సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవా అనంటే ఉన్నాయి. అందులో ఆచరణయోగ్యమైనది బయోగ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి. అనాదిగా బయోగ్యాస్ ఉత్పత్తి గురించి మనకు తెలిసిందే. ఇందుకు కావాల్సిన ముఖ్య వనరు పాడి పరిశ్రమ. ఇప్పటికే బయోగ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను విజయవంతంగా చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు రైతులు, కొన్ని సంస్థలు. నెట్కాప్ సంస్థ ఇందుకు కావాల్సిన బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి రాయితీలు అందించి ప్రోత్సాహాన్నిస్తుంది కూడా. మరి ఈ బయోగ్యాస్ ప్లాంట్ కు కావాల్సిన మౌలిక వనరులేమిటో, బయోగ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రైతుల అనుభవాలేమిటో చూద్దామా? ఇంత పెద్ద పట్టణంలో ఇంధన, విద్యుత్ అవసరాలు ఏ మేరకుంటాయో మనకెరుకే. కాలుష్యాన్ని అరికట్టేందుకు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతున్నాయనేది జగద్విదితం. నీటి ద్వారా, బొగ్గు ద్వారా, గాలిమర యంత్రాల ద్వారా, సౌరశక్తిని వినియోగించుకోవటం ద్వారా ఇలా వివిధ వనరుల నుంచి విద్యుత్, ఇంధన అవసరాలను తీర్చుకుంటున్నాం. ఇటీవలి కాలంలో పట్టణాల్లో పేరుకుపోయిన జీవ, వృక్ష వ్యర్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ సఫలీకృతమవుతున్నాయి కొన్ని సంస్థలు. కానీ ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి, ప్రభుత్వ పరంగా జరగాల్సిన కార్యక్రమాలు. రండి, మన పల్లెల్లో మన స్థాయిలో ఏం చేయగలమో చూద్దాం. పల్లెలు ప్రగతికి మెట్లు, సహజ వనరులకు నిలయాలు, విద్యుత్ ఉత్పత్తికి అత్యంత అనువుగా ఉంటాయి. ప్రకృతి అందాలతో తొలతూగే మన పల్లెల్లో పశు సంపద లెక్కకు మిక్కిలి. 2 నుంచి 100, 150 పశువులు గల రైతులు మన ప్రాంతాల్లో ఉన్నారు. ఈ పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం వంటి వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే సౌలభ్యం రైతులకుంది. బయోగ్యాస్ ను వంట గ్యాస్ గా, విద్యుత్ ఉత్పత్తికి, వాహనాలకు ఇంధనంగాను, బోర్ల ద్వారా నీటిని తోడటానికి, అనేక కుటీర పరిశ్రమలకు ఉపయోగించవచ్చు. ఇది కాలుష్య రహితమైంది, పర్యావరణ సన్నిహితమైందే కాదు, పునర్వినియోగ ఇంధనం కూడా. ఎప్పటికప్పుడు పునరుత్పత్తి చేయవచ్చు కాబట్టి ఎన్నటికీ తరిగిపోదు. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. ఇవి నమ్మకంగా ఆధారపడగల, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించగల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు.
ప్లాంట్ నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి అధికంగా ఉన్నా దీర్ఘకాలిక అవసరాలు, వనుగూరే ప్రయోజనాలతో పోలిస్తే బయోగ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి రైతుకు అన్నిందాలా లాభం చేకూరుస్తుంది. 6 నుంచి 8 పశువులున్న రైతు 4 క్యూబిక్ మీటర్లలో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించి రోజుకు 4 వ్యక్తులకు అవసరమైన వంట గ్యాస్నే కాక 4.5 యూనిట్ల విద్యుత్ను పొందవచ్చు. దీని నిర్మాణానికి 35,000 నుంచి 40,000 రూపాయల వరకు రైతుకు ఖర్చవుతుంది. 85 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించి 12 కిలోవాట్ల జెన్సెట్ను ఉపయోగిస్తే సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెట్ క్యాప్ అంచనాల ప్రకారం ప్లాంట్ మొత్తానికయ్యే ఖర్చు దాదాపు 10.5 నుంచి 11 లక్షలవుతుంది. దీంట్లో 3,20,000 రూపాయల వరకు సబ్సిడీ పొందవచ్చు. మరి ఇంత పెద్ద ప్లాంట్ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 2.5 టన్నుల పేడ అవసరమవుతుంది. అందుకు రైతు కనీసం 80 నుంచి 100 పశువులు కలిగి ఉండాలి. ఈ ప్లాంట్ నుంచి రోజుకు 150 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా రోజుకు 5 HP ఇంజన్లు కలిగిన 2 బోర్ల నుంచి దాదాపు 10 గంటల పాటు నీటిని తోడవచ్చు. కుటుంబ అవసరాలకు వంట గ్యాస్ను ఉపయోగించవచ్చు. ఒకే బోరు ఉంటే ప్లాంట్ ద్వారా వచ్చే అదనపు విద్యుత్ను కుటీర పరిశ్రమలకు, ఏసీలకు ఇలా అనేక ఇతర అవసరాలకు వినియోగించవచ్చు. 85 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్ను 15 kV జనరేటర్తో నడిపిస్తున్న నల్గొండ జిల్లా ఈదులూరు గ్రామ రైతు ముస్కు నారాయణ రెడ్డి అనుభవాలను చూద్దాం. మేము 120 పశువులకు షెడ్ కట్టినాము. దాంతో గోబర్ గ్యాస్ తీస్తున్నాము. గోబర్ గ్యాస్తో మాకు మంచి బెనిఫిట్ ఉంది. గవర్నమెంట్ నెట్ క్యాప్ వాళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళు ప్లాన్. దానివల్ల మాకు 12 గంటల ఇప్పుడు కరెంట్ వస్తుంది. ఒక 10 HP మోటార్ నడుస్తుంది మాకు. వాటర్ ప్లాంట్కి కానీ లేదు పొలానికి కానీ గడ్డికి కానీ ఒక 10 గంటల మోటార్ నడుపుతున్నాము. 100 యూనిట్లు అంటే డైలీ ఒక 500 రూపాయలు సేఫ్ అవుతుంది. ప్రభుత్వం కరెంటుతో అన్నా ఇది కొంచెం చాలా సేఫ్ ఉన్నది. ఎప్పుడంటే అప్పుడు మేము యూజ్ చేసుకోగలుగుతున్నాము. ఈ కరువులా కరెంట్ ఎప్పుడు సరిగా ఉండదు కాబట్టి దీంతో మేము వాటరు, డైరీకి వాటరు, మాకు వాటరు అన్నిటికీ యూజ్ అవుతుంది బాగా. ఇది వరకు మేము 12,000, 14,000, 15,000 బిల్లు కట్టేది. ఇప్పుడు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు కడుతున్నాము. మళ్ళా వంటకు కూడా మాకు నెలకు లేదన్నా రోజు 20 మందికి వండుతారు. దాదాపు 2-3 రోజులు, 4 రోజులకు ఒక ట్రాక్టర్ కట్టెలు సేఫ్ అవుతున్నాయి. నెల పేరు మీద ఒక 6-7 ట్రాక్టర్లు అంటే 20,000 రూపాయల కట్టెలు సేఫ్ అవుతున్నాయి. మాకు పర్యావరణాన్ని మేము కాపాడవచ్చు. పోతే చెట్లు కొట్టవలసిన పని లేదు. 2 మనుషులు ఒక 20 నిమిషాలు పేడ అండ పోస్తారు ట్యాంకుల, గోబర్ గ్యాస్ ట్యాంకుల. హాఫ్ అన్ అవర్లా మొత్తం పశువుల పేడ మొత్తం ట్యాంకులో పోసేస్తుంది. నా 20 రూపాయల ఖర్చు కానీ ఎక్కువ రాదు. డైలీ ఇప్పుడైతే మాకు 500 రూపీస్ సేఫ్ అవుతున్నాయి. ఇది మంచిగా చేస్తే 3-4 సంవత్సరాల్లో ఈ అమౌంట్ మొత్తం వెళ్ళిపోవచ్చు. చూశారుగా బయోగ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను. మరి ఈ ప్లాంట్లను నిర్వహించే విధానం ఏమిటి? ఏ వనరులను ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చు? ఈ వివరాలు రేపటి అన్నదాతలో చూద్దాం. ఎల్లనులేని వ్యవసాయంలో సందేహాలు, సమస్యలు, కోకొల్లలు మార్గనిర్దేశమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న కార్యక్రమం మీకోసం. చిక్కుడు పైరులో గూడుపురుగు ఆశించిందే, నివారణ ఎలానో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి రాజు. పంటను కనుక మనం గమనించినట్లయితే పంట పైన మారుక మచ్చల పురుగు ఆశించినట్టుగా గుర్తించడం జరిగింది. ఈ పురుగు యాజమాన్య విషయానికి వస్తే ముఖ్యంగా తొలి దశల్లో ఆకులు, మొగ్గల పైన ఈ పురుగు యొక్క డ్యామేజ్ కనుక కనిపిస్తున్నట్టయితే వేప సంబంధ మందులు కానీ, వేప గింజల కషాయాన్ని కానీ పిచికారీ చేసుకోవటం వల్ల తల్లి రెక్కల పురుగులు పంట పైన ఆశించకుండా, గుడ్లు పెట్టకుండా మనం కాపాడుకోవచ్చు. అదే కాకుండా తొలి దశలో ఉన్న చిన్నపిల్ల పురుగులను కూడా కొంతవరకు మనం యాజమాన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి ఎప్పుడైతే పురుగు తొట్టెలు కట్టుకొని లోపలికి పోయి గూడు కట్టుకొని తినటం మొదలు పెడుతుందో మనం ఈ పురుగు యాజమాన్యం కోసం క్లోర్పైరిఫాస్ మందు 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా
క్వినాల్ఫాస్ మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి, దాంతో పాటుగా డైక్లోర్వాస్ మందు 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తొట్ట లోపల ఉన్నటువంటి పురుగు ఈ నువ్వానుకున్నటువంటి వాయు రూపంలో పనిచేసే దోమ రూపంలో పనిచేసే గుణం ఉంటుంది కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి పురుగు బయటికి రావటం ఈ క్లోర్పైరిఫాస్ మందుతో మందు బారిన పడి చనిపోవటం అనేది సంభవిస్తూ ఉంటుంది. చక్కెర బెల్లాలనిచ్చి నోటిని తీపి చేసే చెరకు రైతుకు మాత్రం చేదునే చవి చూపిస్తుంది. దిగుబడిని పెంచే ఆధునిక పద్ధతులు ఆచరణలోకొచ్చినా ఎకరాకు 70 నుంచి 80 టన్నుల దిగుబడి తీస్తున్నారని వింటున్నా ఇప్పటికీ రాష్ట్రంలో ఎకరా సగటు దిగుబడిలో మార్పు లేదు. పైగా ధరలు కూడా రైతుకు నిరాశనే మిగుల్చుతున్నాయి. దిగుబడి ధర ఇలా ఉంటే చెరకు పెట్టుబడికయ్యే ఖర్చులో అధిక శాతం ఖర్చు కూలీకే అవుతుంది. నాట్లకు నరికేందుకు కూలీల అవసరత ఎక్కువగా ఉంటుంది. చెరకు నరికే వెతులు తీర్చడానికి యంత్ర పరికరాలు ఇదివరకే అందుబాటులోకొచ్చాయి. ఉయ్యూరులోని కేసీపీ సంస్థ వారు గతంలో ఎన్నో కోత పరికరాలను ప్రయత్నించి చూసినా 3 ఏళ్ల క్రితం జాన్ డియర్ యంత్రాన్ని, అటు తర్వాత తక్కువ బరువుతో మెరుగైన పనితనం ప్రదర్శించి న్యూ హాలండ్ యంత్రాన్ని రైతుకు విస్తృత పరిధిలో అందుబాటులోకి తెచ్చి కొంతవరకు కోత పనులను సులభతరం చేశారు. ఈ ఏడాది మరో కొత్త యంత్రాన్ని పరిశీలిస్తున్నారు. ఆ యంత్ర పరికరం ఎలా ఉందో, రైతులు నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూద్దామా? చెరకు సాగులో అధిక వ్యయ ప్రయాసతో కూడుకున్న ప్రక్రియ నరికివేత. మనుషులతో చెరకును నరికించేందుకు టన్నుకు 550 రూపాయలు ఖర్చవుతోంది. అది సంక్రాంతికి ముందైతేనే. పండుగ తర్వాత టన్నుకు 600 రూపాయలు తీసుకుంటారు. ఈ ప్రాంతంలో సగటున వస్తున్న ఎకరాకు 40 టన్నుల దిగుబడికి గాను ఒక్క నరికివేతకే 22 నుంచి 24 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే చెరకు సాగు ఖర్చులో 3 వంతు నరికివేతకు అవుతోంది. అంతేకాదు, నరికించి మిల్లుకు పంపించే పనుల్లో జాప్యం వల్ల ఆరుదల జరిగి మరికొంత నష్టపోవాల్సి వస్తోంది. కేసీపీ షుగర్స్ ఉయ్యూరు వారు 2010లో జాన్ డియర్ కంపెనీకి చెందిన కోత మిషన్ను తెప్పించి ఇక్కడి పొలాల్లో పరిశీలించారు. ఆ మిషన్ అధిక పని సామర్థ్యం కలిగిందే అయినా 17 టన్నుల బరువు కలిగి ఉండటంతో అనంతరం తక్కువ బరువు కలిగిన న్యూ హాలండ్ యంత్రాన్ని పరిశీలించారు. అయితే న్యూ హాలండ్ యంత్రం ఒత్తుగా ఉన్న 40 టన్నులకు పైగా అధిక దిగుబడినిచ్చే తోటలను సరిగా నరకలేకపోవటం, గెడల్లో చెత్త కలిసిపోయి ఉండటం వంటి ప్రతికూలతలను కనబరచడంతో ఈ ఏడాది తిరిగి జాన్ డియర్ యంత్రాన్ని ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేయించి పరిశీలిస్తున్నారు. 1.5 కోట్ల రూపాయల ఖరీదు గల ఈ యంత్రం బరువు 11 టన్నులే. గతంలో ఉన్న 350 హార్స్ పవర్ ను 198 హార్స్ పవర్ కు తగ్గించి రూపొందించారు. జాన్ డియర్ పాత యంత్రం 1 లీటర్ డీజిల్ ను వినియోగించుకుని 10 నుంచి 11 టన్నులే నరకగలిగితే ఈ కొత్త యంత్రం 23 నుంచి 24 టన్నులు నరుకుతోంది 1 గంటలో. అంతేకాదు, గడలన్నీ శుభ్రంగా బయటకు వస్తున్నాయి. గడల సంఖ్య దట్టంగా ఉన్న తోటలనైనా తేలిగ్గా నరుకుతోంది. పాత యంత్రాల కన్నా ఇది మెరుగైన పనితనం కనబరుస్తోందని, నరికే సీజన్ ముగిసేంత వరకు దీని పనితీరును పరిశీలిస్తామని అంటున్నారు కేసీపీ సిఓఓ జి వెంకటేశ్వరరావు. ఈ సీజన్ అయ్యే లోపలే అది మనకు సాంకేతిక పరంగా అనువుగా ఉందా లేదా ముందుగా చూస్తాం. సాంకేతిక పరంగా అనువుగా ఉంది అంటే ఆ తర్వాత అది ఎకనామికల్ గా మనకి ఇక్కడ అనువుగా ఉందా లేదా అనేది చూస్తాం. ఎకనామికల్ గా ఈ హార్వెస్టింగ్ లేబర్ ద్వారా, వ్యవసాయ కూలీల ద్వారా చెరకు నరికే అయ్యే ఖర్చు కంటే ఏమాత్రం కొంచెం తక్కువ ఉన్నా గానీ మనకి అది ఈ ప్రాంతానికి బాగా పనిచేస్తుంది అని చెప్పి 30 ఏళ్లుగా చెరకు వ్యవసాయాన్ని స్వదేశంలోనూ విదేశాల్లోనూ గమనించి సాధక బాధకాలను గుర్తెరిగిన చెరకు నిపుణులు అమిర్నేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇది కొత్తగా వారు జాన్ డియర్ కంపెనీ వారు అంతకుముందు మన ప్రాంతంలో టెస్ట్ చేసి అనేకమైన మార్పులు చేసి తర్వాత మన ప్రాంతానికి అనుకూలంగా ఉండేట్టుగా మార్పులు చేసిన తర్వాత
ఈ మిషన్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ మిషన్ మనకి కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చే తోటలు, దాదాపు ఎకరానికి 50 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చే తోటలను కూడా నరకగలదు. దీంట్లో చాలా మార్పులు చేశారు. ఇప్పుడు ఈ కట్టర్స్ కానీ, కన్వేయర్ సిస్టమ్ కానీ, తర్వాత బ్లేడ్స్ కానీ, తర్వాత క్రాప్ డివైడర్స్ కానీ, ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ఇక్కడ అంతకుముందు మిషన్లు టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రాంతానికి అనుకూలంగా ఉండే రకంగా తయారు చేసి ఈ మిషన్ ఇక్కడ పంపడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే వర్షాకాలం వచ్చే తుఫాను గాలులకి మన తోటలన్నీ కూడా పడిపోవడం జరుగుతుంటుంది. అంటే పడిపోయిన చెరుకుని కొడతాం అనేది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అందువల్ల ఇప్పుడున్న ఈ సిస్టంలో క్రాప్ డివైడర్స్ పడిపోయిన చెరుకుని పైకి లేవనెత్తి మొదలకి బేస్ మొత్తానికి చెరుకు నరుగుతూ ఉంటాయి. ఈ మిషన్ భూ మొత్తానికి చెరుకుని కొడుతుంది. అదేవిధంగా ఎదురుగా పడిన తోటను కూడా నిలబెట్టి భూ మొత్తానికి కొట్టి చెరుకుని 8 అంగుళాలు గల ముక్కలుగా నరికి ఈ తొట్టుల్లో పోయటం జరుగుతుంటుంది. కోస్టల్ జిల్లాల్లో అంతా ఎక్కువ కూడా నల్లరేగడి భూములు ఉంటాయి. అందువల్ల ఇక్కడ నల్లరేగడి భూముల్లో మిషన్ దిగిపోకుండా భూమికి ఏ విధమైన హాని కలిగించకుండా, అంటే హాని అంటే ఎక్కువ సార్లు మిషన్ తిరగటం వల్ల భూమి గట్టిపడిపోయి కాంపాక్షన్ అంటాం, సాయిల్ కాంపాక్షన్, అలా జరగకోకుండా మనకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ మిషన్ నరకడానికి పనికొచ్చేట్టుగా తయారు చేయడం జరిగింది. దీని టైర్ వెడల్పు కూడా ఎక్కువ పెడతాం వల్ల కాంపాక్షన్, సాయిల్ కాంపాక్షన్ కూడా తగ్గుతుంది. చెరకు నరికే యంత్రం గురించి రైతులు ఏమంటున్నారో చూద్దాం. కేన్ హార్వెస్టింగ్ మిషన్ అనేది చాలా అవసరమైంది రైతులకి. ఎందుకంటే ఇవాళ ఫ్యాక్టరీ ఏరియాలో హార్వెస్టింగ్ లేబర్ మనం దక్కించుకోవాలంటే దగ్గర టన్నుకి 700 నుంచి 1000 రూపాయల దాకా కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి అది ఎక్కువ భారం రైతుల మీద పడుతుంది. దీనికి గవర్నమెంట్ కూడా దీనికి కొంత సబ్సిడీస్ ఇచ్చి ఒక గ్రూప్ ఆఫ్ రైతులను సెలెక్ట్ చేసి వాళ్ళకి అందుబాటులో రేటు నుంచేటైతే చెరుకు సాగుకి రైతులు ముందుకు వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ వారు తీసుకొచ్చి నరికించే మిషన్లకి 4 feet 4.5 feet దూరం పెట్టి చెరుకు సాగు చేయాలి అని చెప్తున్నారు. ఈ 4 అడుగుల విడుతుండటం వలన మనం పైపాటు చేసుకుంటాం కానీ కలుపు తగ్గించుకుంటాం కూడా కానీ చాలా అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యలో ఇంటర్ క్రాప్స్ కూడా మనం తీసుకుని దాని మూలాన్ని కూడా లబ్ధి పొందవచ్చు. నరకుడికి ఈ లేబర్ ట్రబుల్, ఈ కూలీలు ఇక్కడ రాబాగా ఈ పెట్టుబడి కూడా మేము ఇచ్చిన అడ్వాన్సులు కూడా ఎగ్గొడుతున్నారు. మాకు ఒక 50 రూపాయలు 10 రూపాయలు టన్నుకి తగ్గితే మాకు ప్రయోజనకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నామని. గత 3 సంవత్సరాల నుంచి మిషన్ కటింగ్కి చట్టసాలు బోగులు వేసాం. దిగుబడిలో కానీ మాకేమీ ఎటువంటి తేడాలు లేవు. కటింగ్ చేయటం వల్ల మట్టుకు లేబర్తో మిషన్తో కట్ చేయటం వల్ల 1 టన్ను 2 టన్ను వెయిట్ పెరుగుతుందో కానీ తక్కదు. తక్కువ ఖర్చులతో మనకి యాజమాన్యానికి కానీ రైతుకు కానీ ఉపయోగపడుతుంది. సుమారు టన్నుకి 200 రూపాయలు తేడా వస్తుంది. ఎకరానికి వచ్చి 50 టన్నులు అయితే 10,000 రూపాయలు తక్కువ అవుతుంది. ఫ్యాక్టరీ వాళ్ళు ఎలాంటి సబ్సిడీస్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చుకొని సబ్సిడీస్ ఇప్పించుకొని 10-15 మిషన్లు పెట్టుకొని వాటిని కొంచెం రైతులను ఎంకరేజ్ చేసి ఇప్పుడు 10,000 15,000 ఇస్తామంటున్నారు కనుక దానికి కొంచెం ఎంకరేజ్ చేసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది. చెరకు సాగులో వ్యయం పెరిగి లాభం తగ్గిపోవటం, కౌలు రైతులైతే నష్టాలకు లోనై సాగుపై విముఖత పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో చెరకు నరికివేత కష్టాలను తీర్చి ఖర్చులు తగ్గించే ఇలాంటి యంత్ర పరికరాలను ఫ్యాక్టరీల వారు అందుబాటులోకి తెస్తే తమకెంతో ఉపయుక్తంగా ఉంటాయని రైతులంతా అభిప్రాయపడుతున్నారు. కొంగురత్త సోయగాలతో సుప్రభాతాన్ని ఉదయించే అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.